మెదక్ జిల్లా పాపన్నపేట మండల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పాపన్నపేట మండల వ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యలను విన్నవిస్తూ తక్షణం వాటి పరిష్కారాల కొరకే ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి పాపన్నపేట స్థానిక ఎంఆర్ఓ గారికి మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చార్యాధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. వినతి పత్రంలో పొందుపరిచిన అంశాలు రామతీర్థం బ్రిడ్జి రోడ్డు నిర్మాణం, ఏడుపాయలలో సైడ్ గ్రిల్స్ నిర్మాణం మరియు పారిశుద్ధ్యం, మండలంలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, కొత్తపల్లి వాగు బ్రిడ్జికి ఇరువైపులా తారు రోడ్డు నిర్మాణం, చిత్రియాల నుండి నామాపూర్ మీదుగా పాపన్నపేట వరకు తారు రోడ్డు నిర్మాణం, వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చడం, ఎరువుల కేంద్రాలలో రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా కోసం చర్యలు తీసుకోవడం, మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో వీధి దీపాల పునరుద్ధరణ, మరమ్మతులు, గ్రామాలలో విరివిగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం, శానిటేషన్, అకాల వర్షాల కారణంగా మండలంలో మంజీర పరివాహ ప్రాంతంలో ముంపుకు గురైన పంట పొలాలకు తక్షణ నిధులు విడుదల చేయడం లాంటి సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు బి కొండరాములు, మండల ప్రధాన కార్యదర్శులు గొల్ల నాగభూషణం, లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కోలల మల్లేశం, బొక్కల భాగయ్య, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వడ్లబాగేష్, గిరిజన మోర్చా అధ్యక్షులు ప్రకాష్ నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు నారాయణ శంకరయ్య, సుధాకర్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇవ్వాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో చెప్పకుండానే అన్ని సమస్యలు చేసిపోయారు. కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి మాటలు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు ఏ సమయంలో ఏం చేయాలో కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లి మాకు ఇది కావాలని చెప్పేసి ఖచ్చితంగా అడగాల్సిన సంబంధం. కానీ ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇప్పటికి 50 సార్లు వెళ్ళారు, కానీ ఇక్కడ కూడా ఏ సంఘటనలు అడిగినట్టు సంబంధం లేదు. ఢిల్లీకి వెళ్తాడు, వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు కాపాడు. ఇది కాదు, ప్రజలకు కావాల్సినటువంటి సేవలు చేయడానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. మీరు కూడా ముందుకు రావాలి, మీ యొక్క నిధులను కూడా విడుదల చేసినట్టు అవసరం ఉంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ను కూడా ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. మరి కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రవేశపెట్టలేదు. అంతేందుకు ఒక చిన్న సంఘటన చెప్తా. మొన్నటికి మొన్న రేషన్ కార్డులకు సంబంధించిన కరపత్రాలన్నింటినీ కూడా ప్రజల లోపలికి రేషన్ కార్డు మేము ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి దాని మీద ఒక నరేంద్ర మోడీ ఒక ఫోటో ఇచ్చిరా అన్నట్టు ఒక విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా నిరాల్సిన. మరి వచ్చేటువంటి సరకంతా కూడా కేంద్ర ప్రభుత్వంది, మరి వచ్చేటువంటి బియ్యం అన్ని కూడా పూర్తి డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో వేయడానికి నువ్వు సిగ్గుపడతా ఉన్నావు, బాధపడుతున్నావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు అడగడానికి కూడా నీకు హక్కు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా మన సోదరుడు చెప్పినట్టు స్థానిక సమస్యలు ఈ విధంగా ఇట్లనే ఎన్నికల నేపథ్యంలో కాలయాపన చేసుకుంటూ పోతుంటే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయక తప్పదు. ప్రజలందరినీ కూడా మేము ముందుకు తీసుకెళ్లి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే ప్రతి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలలో నెలకొన్నటువంటి సమస్యల మీద ఏ గ్రామంలో మన పాపన్నపేట మండల వ్యాప్తంగా ఉన్నటువంటి 38 గ్రామ పంచాయతీల్లో కూడా ఏ సమస్యలు ఉన్నాయి, దాంట్లో ప్రధానంగా సమస్యలన్నింటినీ కూడా తీసుకొని స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలనేది మనకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు. దాంట్లో భాగంగా ఈరోజు మన పాపన్నపేట మండలంలో మన పెద్దలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ గారు, అదేవిధంగా మన జిల్లా నాయకులు బీకొండ రామన్న గారు మరియు మన మండల కమిటీ మెంబర్స్ అందరం కలిసి కూడా మన స్థానిక ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో చర్చించవలసిన అంశాలు ఏంటి అంటే ప్రధానంగా మండల వ్యాప్తంగా నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలను దీంట్లో చేర్చడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి వారికి వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఉన్నటువంటి ఏడుపాయల పారిశుద్ధ్య లోపం కానివ్వండి, సైడ్లో గ్రిల్స్ కానివ్వండి, అదేవిధంగా మనం బొన్నట్పల్లి మెదక్ జాతీయ రహదారి ఉన్నది, అంత పెద్ద రహదారి లోపల కొత్తపల్లి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జి అటువైపు ఇటువైపు మొత్తం కొట్టుకుపోతుంది. అది వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని వెంటనే తార్ రోడ్తో నిర్మించాలని చెప్పేసి అదొకటి. మరియు రామతీర్థం దగ్గర ఉన్నటువంటి వంతెన, ఆ వంతెనకు దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని తుదముట్టించలేరు. ఆ బ్రిడ్జి అయింది తప్ప అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ కాలేదు. వెంటనే ఆ రోడ్ చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి వెంటనే ఆ నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఈ విష జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి.
ఎందుకంటే పారిశుద్ధ్య నిర్వహణ లోపం జరుగుతుంది కాబట్టి చెత్త ట్రాక్టర్లు తిరుగుతలేవు కాబట్టి అన్ని రోగాలు అంటు రోగాలు వచ్చి ప్రజలందరూ కూడా నానా బాధలు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా వెంటనే సమస్యలు పరిష్కరించాలని, తాగిటి ఎద్దడి లేకుండా చూడాలని, ఆ వచ్చే నీళ్ళలో కూడా స్వచ్ఛమైన నీరు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఇంకా మిగతా సమస్యలు అందరూ కూడా మన పెద్దలు చెప్తారు. ఇలాంటి మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇచ్చిన మెమోరాండంను కలెక్టర్ గారికి పంపించి వెంటనే తగు చర్యలు చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల అసలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ పాపనపేట మండల శాఖ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాపనపేట మండల శాఖ తరఫున ఈరోజు ఒక మెమరెండము మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ మెమరెండంలో పొందుపరిచే అంశాలు ఏంటి అంటే, అకాల వర్షాలు కుర్చి ఇక్కడ గ్రామాలలో ఎక్కడ నీళ్ళు అక్కడే నిలిచి ఇబ్బందులు పడుతుంటే చెత్త ట్రాక్టర్లు సరిగా లేని స్థితి గ్రామ పంచాయతీలో సిద్ధమైంది. అయ్యా ఏంది రేవంత్ రెడ్డి గారు అంటే, ఈయన మీద వాడు వాని మీద వీడు చెప్పుడికే సరిపోతుంది, కానీ కింద పథకాలు నరేంద్ర మోడీ గారు చేసినాయి కానీ గ్రామాలలో ఏం జరుగుతుంది కానీ గ్రామాల ఎలక్షన్లలో పోదామంటే కూడా ధైర్యం సరిపోతలేదు. ఇలా యూరియా మీద చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వనో అంత ఇస్తుంది, నీకు చేత కాదు ఏమనంటే ఇక్కడ కింద మాకు కేంద్రంలో రాష్ట్రంలో ఒక 20 స్టేట్లో సీఎంలు ఉన్నారు, 20 స్టేట్లలో బీజేపీ పార్టీ సీఎంలు ఉన్నారు. ఎక్కడ లేదు, ఏదో లింగు అంటూ ఒక 2-3 రాష్ట్రాల్లో ఉన్నారు. మీరు ఏడా చూడి కేంద్రం మీద దుమ్మెత్తిపోస్తుండ్రు. ఇలా బీసీలు అన్నావు, ఏం చేసినావు? బీసీలను ఉపరాష్ట్రపతిగా ఒక ఓసీని తెచ్చి తీసుకొచ్చి పెట్టినావు. ఎలక్షన్లకు పోవాలంటే ఏమంటున్నావు? బీసీ రిజర్వేషన్ కేంద్రము ఇది చేస్తలేదు అది చేస్తలేదు అని చెప్తున్నావు. ఇలా ఓసీని ఎందుకు పెట్టినావా నువ్వు? బీసీ రిజర్వేషన్ అంటున్నావు. గ్రామాల్లో అందరూ బీసీ ఓసీలు అంటే తెలియదా? అందరూ కూడా తెలుసు బీసీలు అంటే ఏంది. మరి బీసీ రిజర్వేషన్ కేంద్రం మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నావు? చేయి, మండల వారి బీసీ రిజర్వేషన్ చేస్తాను, చేసి ఎలక్షన్లకు రా. దమ్ము లేదా ఎలక్షన్లకు వస్తేందుకు? యూరియా కూడా ఎంత కావాలో అంత పంపిస్తున్నాం. యూరియా లేదు అంటున్నావు. ఎక్కడ అమ్ముతున్నావు? ఎక్కడ సైడ్కి పంపిస్తున్నావు యూరియాను? అది కూడా చెప్పాలి నువ్వు. ఇలా బ్లాక్ మార్కెట్లో పోతుంది నీ యూరియా అంతా. మొత్తం నీకు కేంద్రం నుంచి ఎంత రావునో అంతగానే అధికంగా ఎక్కువ ఇస్తున్నాం నీకు. నిన్న రాత్రి కూడా చూసిరా టీవీలలో నీకు 60 టన్నుల యూరియాను కూడా మళ్ళీ రిలీజ్ చేసినావు. నువ్వు ఎక్కడ తప్పుదారి పట్టిస్తున్నావు? నువ్వు యూరియా మొత్తం మీద సైడు పంపించి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నావు. కానీ కింద గ్రామాల్లో ప్రజలు అందరూ కూడా మోడీ గురించి ఆలోచన చేస్తున్నారు. ఆయన ఇచ్చే పథకాలు అన్ని కింది దాకా వస్తాయి. చెప్పండి, 5 కిలోల బియ్యం నువ్వు ఇస్తున్నావా మేము ఇస్తున్నామా? చర్చకు సిద్ధమా? నీకు వడ్ల మీద బోనస్ వేస్తాను, ఇప్పుడు బోనస్ వేసినావా? అదే 2300 కాడికి తీసుకున్నావు. ఒక్కరు కూడా బోనస్ వేయలేవు ఇప్పటికీ. ఏం మోకం పెట్టుకొని పోవాలి ఎలక్షన్లు, కానీ పోతలేవు నువ్వు భయం ఉన్నది. ఎందుకంటే అన్ని పథకాలు చెప్పినా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని నేను చేస్తలేను, అమలు చేస్తలేను కాబట్టి నీకు ధైర్యం లేదు. ఇలా ఇందిరా మిల్లు అంటున్నావు. ఇందిరా మిల్లు ఎవరికి ఇచ్చినావు? నీ పార్టీలోకి ఇచ్చుకుంటున్నావు. ఊళ్ళే పోదాంపా, చర్చకు పోదాంపా. ఊళ్ళే గ్రామాల్లో వాళ్ళని గరీబ్ వాళ్ళకి ఏమైనా ఇస్తున్నావా? ఇప్పటికి పింఛన్లు వాడతాయి. అట్లా చాలా నువ్వు చెప్పినాయి రేవంత్ రెడ్డి గారు, ఏవి కూడా చేస్తలేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీకు సహకరిస్తుందో దాన్ని ప్రజలకు తీసుకపో. ఇలా అన్న చెప్పిండు, మిత్రుడు చెప్తుండ్రు, కేంద్రంలో మోడీ గారి బొమ్మ పెట్టడానికి శాతం అయితే లేదు, భయపడుతున్నాను. అందుకే సరే పోయిన ప్రభుత్వం చేసింది దుర్మార్గంగా చేసేపటికేమని పక్క పెట్టిరు, నువ్వేమో చేస్తావు అని చెప్పి నిన్ను తీసుకొచ్చినాం. కానీ నువ్వు కూడా చేస్తలేవు. ప్రతి ఒక్క కార్యకర్త కింది స్థాయి నుంచి ప్రతి సీసీ రోడ్ల నుంచి ఎల్ఈడి లైట్లు కానీ, బాత్రూమ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్లు కానీ, ప్లస్ ప్రతి ఒక్కటి కూడా గ్రామాలలో ఏదైతే నడిచిందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా? నీకు దమ్ముంటే రా చర్చకు. మేము సిద్ధంగా ఉన్నాం. పాపనపేట మండల శాఖ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం చర్చకు. ఇవన్నీ కూడా మేము చేసినాం, నువ్వు చేయలే. నీది 1 కిలో బియ్యం ఉంది రేషన్ దాంట్లో, 1 కిలో బియ్యం. మేము ఇచ్చేది 5 కిలో బియ్యం ఇస్తున్నాం. ఇలా నీకు అట్లయినా మేము ఏమి ఉద్యమాలు అవి చేస్తలేము. అయినా నీకు ఇంకా సోయేస్తలేదు. ఇప్పటికైనా అర్జెంటుగా గ్రామ పంచాయతీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్లకు వచ్చి ఎలక్షన్లు పెట్టండి. ఎలక్షన్లో మేమా కూడా తేల్చుకుందాం. ఖచ్చితంగా నువ్వు గ్రామాలలో ముందుకు పోవాలంటే గ్రామ పంచాయతీలో డబ్బులు అన్నాయి. గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇలా లొల్లులు పెట్టుకొని కలెక్టర్ మీద పోయి ధర్నా చేసి లొల్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రామ పంచాయతీలో రూపాయి లేదు, జీతాలు లేవు, ఊడిస్టోళ్ళు జీతాలు లేవు అని వస్తే ఏడుస్తున్నారు. చెత్త బండికి డీజిల్కి పైసలు లేవు. అంటే ఏం ప్రభుత్వం ఇది? ఏడికి పోతుంది? ఏం చేస్తున్నావు అని చెప్పి ఈరోజు పాపనపేట మండల బీజేపీ శాఖ తరఫున ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ మేము ఏమైతే చెప్పినామో అమలు చేయాలి, ఎలక్షన్లు కూడా పోవాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.